సకల ఆశీర్వాదములు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం, చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపను గ్రహించండి. ఈ రీతిగా ప్రతిదినం వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ బలపరచండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరినీ దీవించండి, ప్రాముఖ్యంగా మంచి ఉద్యోగాల్లో ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. డ్యూటీల విషయంలో మీ కాపుదల ఇవ్వండి, ఆరోగ్యంతో నింపండి, ప్రయాణాల్లో మీ కృపనివ్వండి. అలాగే దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానము, కాపుదల, మీ మెండైన దీవెన, సమాధానంతో నింపండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు, మంచి జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, మీ కృపనిచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని మీరు సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినం మనం కీర్తనలు 31, 21 చూసాం. ఈరోజు 31వ అధ్యాయం 22వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. కీర్తనలు 31, 22. భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకుంటుని, అయినను నీకు నేను మొర్ర పెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. ఇక్కడ కీర్తనకారుడు తాను ఇశ్రాయేలు సమాజము నుండి కొట్టివేయబడిన సాదృశ్యంలో దేవుని నుండి కూడా కొట్టివేయబడి నాశనమైతిని అనుకున్నాడు. నిర్గమకాండం 12:15లో 7 దినములు పులియని రొట్టెలను తినవలను, మొదటి దినమున మీ ఇండ్లలోనిది పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయుల్లో నుండి కొట్టివేయబడును. ఇక్కడ కొట్టివేయబడడం, విడిచిపెట్టబడడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. భీతి చెందిన వాడనై నీ కనబడకుండా నాశనం అయిపోయిన అనుకున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. సో అలా ఒకవేళ భయము చెంది దేవునికి కూడా కనపడకుండా నాశనం అయిపోతానేమో, కొట్టివేయబడతానేమో అనేటువంటి పరిస్థితి ఇక్కడ కీర్తనకారుడి విషయంలో మనం చూస్తున్నాం. అలాగే సంఖ్యాకాండం 19:13లో కూడా, అంటే పులియని రొట్టెల పండగ చేసే సందర్భంలో పులిసినది ఏది కూడా మనుష్యుడు తినకూడదు, పులిసినది పారవేయవలనని చెప్పి ప్రభువైన క్రీస్తు వారు కూడా చెప్పారు. ఆ పులియని రొట్టెల పండగలో ఎలా అయితే కొట్టివేయబడతాడో పులిసింది తిన్నవాడు, అలాగే నేను కూడా విడిచిపెట్టబడ్డాను అని అనుకున్నాడు. సంఖ్యాకాండం 19:13. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసి కొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును, ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. పాత నిబంధనలో కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలీయుల్లో నుండి కొట్టివేయబడతాడు అని అంటే, ఆ కొట్టివేయబడడం అనేటువంటిది ఇక ఆ ఇశ్రాయేలీయుల దేవుని ప్రజల తెగల్లో నుండి కూడా ఆయన ఉండకుండా కొట్టివేయబడతాడని. కాబట్టి అలా దావీదు కూడా నేను నాశనం అయిపోయాను, నేను కొట్టివేయబడ్డానని చెప్పి అనుకుంటున్నాడు. మరణం అన్నిటికంటే తీవ్రమైన ఎడబాటు. మరణ విషయంలో అంటే నేను భీతి చెందిన వాడనై నేను నాశనం అయిపోయాను, ఇంకా కనబడను అని అనుకుంటున్నాడు. అంటే మరణకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆ ఎడబాటు విషయంలో కూడా కీర్తనకారుడు భయం చెందుతున్నాడు. నిర్గమకాండం 8:15 అండి, క్షమించండి 9:15. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినేని, నిన్ను నేను జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. నిర్గమకాండంలో వాళ్ళ ఐగుప్తీయుల విషయంలో వాళ్ళు ఎలా అయితే ఉన్నారో ఫరో అలా పోనివ్వనప్పుడు దేవుడు సెలవిస్తున్న మాటలు అవి, కొట్టివేస్తానని చెప్పినని. అలాగే 31:14 అండి, నిర్గమకాండం 31:14. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దాన్ని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును.
ఇర్మియా గ్రంథం 9:21. అంటే ఇవన్నీ కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించని వాడు ఆ జనాల్లో నుండి కూడా, ప్రజల్లో నుండి కూడా కొట్టివేయబడతాడు అనేటువంటి విషయం. అంటే పాత నిబంధనలో మనం చూస్తున్న విషయాలు. దేవునికి కనబడకుండా కొట్టివేయబడడం, దేవునికి కనబడకుండా నాశనం అయిపోయినని అనుకోవడం, భీతి చెందిన వాడనే. భీతి అంటే భయం. అటువంటి భయం చెందిన వాడనే నేను నాశనం అయిపోయాను అనేసి అనుకోవడం అనేది కీర్తనకారుడు చెబుతూనే మరలా మాట్లాడుతున్నాడు. దేవునికి కనబడకుండా కొట్టివేయబడ్డం, ఆయన త్రోసివేశాడని, అందుకే ఆయన నుండి వేరైపోవడం జరిగిందనే భావాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. దూరంగా ఉండటం, ముఖాన్ని దాచుకోవడం అనేవి కూడా ఇలాంటి భావాన్ని సూచించే పదజాలం అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 9:21 అండి. దేవుని యొక్క సన్నిధిలో నుండి కనబడకుండా కొట్టివేయబడడం అనేది ఆయన త్రోసేశాడని, అందుకే ఆయన నుంచి వేరైపోవడం అనేటువంటి భావాన్ని కలుగజేసే ఈ పదాలు దేవుడు తన కృప చూపిస్తాడనేటువంటి విషయంలో దేవుడు భరోసా ఇస్తున్నా కూడా లోక సంబంధమైన వాటిలో మునిగి నేను భయం కలిగి, అంటే భీతి చెందిన వాడని, అంటే భయం కలిగిన వాడనై నేను నీకు దూరంగా ఉంటున్నాను అంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో మనం 21వ వచనం చూస్తే అండి, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించున్నది. ఇక్కడ మరణం గురించి చెబుతూ ఉన్నాడు. మరణం అనేటువంటిది ఎలా పిల్లల్ని, యవ్వన బిడ్డల్ని నాశనం చేస్తూ ఉందో, అలాగే నేను మరణము దగ్గరకు వెళ్ళి దేవా నీకు దూరమైపోయానని చెప్పని అనుకుంటున్నాను, దూరమైపోయినట్టుగా నాకు అనిపిస్తూ ఉందని కీర్తనకారుడు ఇక్కడ తన మనవిని తెలియజేస్తూ ఉన్నాడు. సో ఇలాంటి పదజాలమే మనం 10వ అధ్యాయం, ఇదే కీర్తనలు 10వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మనం చూడవచ్చండి. కీర్తనలు 10:1-2. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా మరలా ఆ ఇబ్బందుల్లో వాళ్ళే పడతారు. దేవుని పిల్లలైన వారు, శత్రువులు అనేటువంటి వారు ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బందిలో మరలా వాళ్ళే పడిపోతారు. తాను తీసుకున్న గోతిలో తానే పడతాడని వాక్యంలో రాయబడింది. అంటే ఎవడు తవ్విన గుంటలో వాడే పడతాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్న మాటల్లో ఎంతకాలం ఇంకా నాకు దూరంగా ఉంటా, అంటే కీర్తనకారుని యొక్క ఆలోచన దేవుడు విడిచిపెట్టేశాడేమో, దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో అని భయము చెంది, నీ కనబడకుండా నేను నాశనం అయిపోయాను అనుకున్నాను, అయినను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. అది మన దేవుని గొప్పతనం. ఏ శ్రమలో ఉండి ప్రార్థించినా కూడా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. షద్రకు, మేషకు అబెదెనెగోలు ఆ అగ్నిగుండములో ఉన్నప్పుడు సాక్షాత్తు దేవుడే దిగొచ్చి వారిని కాపాడిన విషయం మనం చూస్తున్నాం. అట్లాగే యోన చేప కడుపులో ఉండి ప్రార్థించినప్పుడు, అంత విపత్కర పరిస్థితిలో ఉండి ప్రార్థించినా కూడా దేవుడు చెయ్యందించి యోనాను కాపాడడం మనం చూస్తాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సందర్భాలు, మోషే విషయంలో కూడా దేవుడు ఎన్నో సందర్భాల్లో ఆ ఇశ్రాయేలీయులను నడిపించినప్పుడు వారు తిరుగుబాటు చేసినా ఏం చేసినా కూడా ప్రార్థన చేసేవాడు మోషే. అలాగే మనం ప్రార్థన చేయగలిగితే, ఇక్కడ కీర్తనకారుడు కూడా అయినను, అంటే నాకు ఎంత భయమైంది, ఎంత బాధ అయినా కూడా నేను మరలా నీకు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. అయినను అంటే పరిస్థితులు తారుమారుగా అయినను నా ప్రార్థన ఆలకిస్తావు, ఖచ్చితంగా నాకు జవాబిస్తావని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా, పరిస్థితులు ఏ రీతిగా మారినా కూడా మనం ప్రార్థన చేయగలిగితే ఇటువంటి విపత్కర పరిస్థితులు అయినా ఆయన సహాయం చేయగలిగిన దేవుడు. అటువంటి దేవుడిని కలిగి ఉన్నాం.
దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.